ఎండోమెట్రియోసిస్ అన్నారు గదా! ఇది ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది ఇప్పుడు? అంటే ఇది చాలా ఇప్పుడు రేర్‌గా వినేవాళ్ళం. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరు అసలు మన చూసినా కూడా ఆహ్, గ్రాండ్ పేరెంట్స్‌కి వాళ్ళందరికీ కూడా ఎండోమెట్రియోసిస్ అంటే పెద్ద తెలిసేది కాదు. అవును. ఇప్పుడు అసలు తెలిసేది ఆ వర్డ్ అనేది కూడా చాలా తక్కువ విన్నారనమాట అవును. వీళ్ళు. పీసీఓడీ కూడా అలానే అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఈ వాటెవర్ 15 వి ఆర్ ఇయర్స్ లిజనింగ్ ఇప్పుడు మనం ఇప్పుడు థైరాయిడ్. ఇప్పుడు ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ కూడా మనకి పర్సెంటేజ్ వైస్ చూస్తే 9-10% ఉందండి. ఎండోమెట్రియోసిస్ అచ్చా! ఇన్‌ఫర్టిలిటీ పాపులేషన్‌లో ఎస్పెషల్లీ కన్సిడరింగ్. సో, ఇందాక మీరన్నారు గదా! సో, హ్మ్. ప్రెగ్నెన్సీని త్వరగా ప్లాన్ చేసుకోవాలి యెస్. అని. యెస్. సో, ఎండోమెట్రియోసిస్ ఉంటే సో, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావా? ప్రెగ్నెన్సీ యాస్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ ఓన్లీ న్యాచురల్ ఎమెనూరియా అనేసి నేను చెప్పాను. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు మనకి మెన్‌స్ట్రువల్ బ్లడ్ కిందకి రావాల్సిన బ్లడ్ రెట్రోగ్రేడ్‌గా స్పిల్ అవ్వడం వల్ల మనకి ఎండోమెట్రియోసిస్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గెట్టింగ్ అగ్రివేటెడ్ అండ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ కదా! యాహ్! కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి ఈ ఎండోమెట్రియోసిస్ ట్రిగ్గర్ అవ్వడానికి కూడా ఉండదు. ఎందుకంటే మనకి పీరియడ్ రాదు. హుహు. మీరు గమనించారో లేదో. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా మనకి జనరల్‌గా ఒక 6 మంత్స్ వరకు కూడా పీరియడ్ రాదనమాట. యాహ్! సో, యూ విల్ హావ్ ఎమెనూరియా ఫర్ అబౌట్ 1 ½ ఇయర్. హుహు. 1 ½ ఇయర్ వరకు ఉంటుందనమాట. అవును. అప్పుడు మనకేంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనేది అంటే లైక్ ఫ్లరిష్ అవ్వడానికి, పెరగడానికి మనకి ఉండదనమాట. సో, హుహు. వాటెవర్ ఈస్ దేర్ ఇట్ మైట్ బి దేర్. బట్ ఇంకా పెరగడానికి అవకాశం ఉండదనమాట. ఓకే. ఓకే. సో, అది పెరుగుతూ పోతూ ఉంటే మీరింకా ప్రెగ్నెన్సీ డిలే చేస్తూ పోతుంటే ఓకే. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అచ్చా! ఇప్పుడు ఒకవేళ మనకి అది పీరియడ్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అంటే, మనము జస్ట్ లాప్రోస్కోపీ చేసి జస్ట్ ఆ లీషన్స్ అన్ని బర్న్ చేయొచ్చు. తర్వాత మెరైనా పెట్టొచ్చు. హుహు. దాని తర్వాత ఏదన్నా సిస్ట్ పెద్దగా ఉంది అంటే దాన్ని ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. అట్లా చేయొచ్చనమాట. ఇంకా తర్వాత టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. సో, టాబ్లెట్స్ కూడా పెట్టొచ్చు. ఆ టాబ్లెట్స్ పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టమనమాట అచ్చా! మనకి. ఓకే. సో, గాట్ ఇట్. సో, సో, అది. ఇందాక మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం. హ్మ్. సో, చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే లైక్ 15 డేస్, 1 మంత్ కాదు. హ్మ్. 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ సమ్‌టైమ్స్ హ్మ్. ఇట్స్ ప్రొలాంగ్ లైక్ యెస్. యెస్. 6 మంత్స్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. సో, దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ఇట్ హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు ఇందాక అన్నారు గదా! ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడీ, హ్మ్. థైరాయిడ్ అని వాళ్ళే డయాగ్నోస్ చేసేస్తారు. హ్మ్. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పీసీఓడీని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. హ్మ్. లైక్ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మన లైఫ్ స్టైల్‌ని మనం చేంజ్ చేసుకుంటే పీసీఓడీ గూడా పోతది. సో, హ్మ్. దీన్ని పెద్దగా డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం గూడా లేదు. హ్మ్. హ్మ్. నాకు అన్‌వాంటెడ్ హెయిర్ ఒస్తుంది. సో, ఐ కెన్ గూగుల్ ఇట్. సో, హ్మ్. నాకు సింప్టమ్స్ రిలేట్ అయ్యాయి. సో, యాహ్! హ్మ్. నాకు హ్మ్. హ్మ్. పీసీఓడీ ఉంది. ఐ సో, కెన్ గో ఇప్పుడు త్రూ దిస్ పీసీఓడీ అన్నట్టు. ప్రాబ్లమ్ అంటే అండి ఫస్ట్ 3 ఎంటిటీస్ ఉన్నాయండి హ్మ్. దీంట్లో. ఒకటి పీసీఓఎం అంటారనమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ. హుహు. అది ఒకటి. పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అది. ఓకే. పీసీఓఎస్ అని ఇంకోటుంది. హ్మ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్. యాహ్! ఓకేనా? సో, ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ ఏంటి అంటే, మనము స్కాన్ చేయడానికెళ్ళినామనుకోండి. సపోజ్ జనరల్‌గా మనకి పీరియడ్ రాలేదు. వాటెవర్ గర్ల్ డిడ్న్ట్ గెట్ పీరియడ్. అప్పుడు మనం స్కాన్ చేయడానికి వెళ్తే అది ఓవరీస్ మనం స్కాన్ చేసినప్పుడు హ్మ్. ఓవరీస్ అపియరెన్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అంటారనమాట. హుహు. అంటే 100% ఆ లేడీకి ఆ ఓవేరియన్ మార్ఫాలజీ ఉన్నంత మాత్రాన తనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండాలని లేదు. ఓకే. ఓకేనా? సో, అది ఉంది అంటే డెఫినిట్‌గా మనము దానికి ప్రాబ్లమ్ అవుతది అని కూడా లేదు. జస్ట్ అది అట్లా అపియరెన్స్. ఓకే. ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంతే. హుహు. అంతవరకు గాని తను ఓవర్ వెయిట్ లేదు, తర్వాత యాక్నీ లేదు, తర్వాత హెయిర్ డెవలప్‌మెంట్ లేదు, తర్వాత ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారనమాట. ఓకే. ఇక్కడంతా మెడ వెనకాల అంతా బ్లాక్ అవ్వడము. అవును. సో, దాన్ని. సో, ఇవన్నీ ఏమీ లేవు అంటే దెన్ యూ డోంట్ హావ్ టు వర్రీ. హ్మ్. ఓకేనా? పీసీఓఎం అంటే. పీసీఓడీ అన్నప్పుడు ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ థింగ్. దాంతో పాటు ఏంటి ఎంత ఇర్రెగ్యులర్ అంటే 45 డేస్ అంటే టాబ్లెట్ ఇస్తే కానీ రావు వాళ్ళకి. హుహు. ఓకేనా. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు వీళ్ళకేంటి అంటే అల్ట్రాసౌండ్‌లో ఫైండింగ్ అనమాట. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం. సో, ఓకే. దట్ ఈస్ పీసీఓడీ అంటారనమాట. హుహు. వీళ్ళలో ఏంటి అంటే మనకి టాబ్లెట్ ఇచ్చిన తర్వాత పీరియడ్ రావడము, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడము, తర్వాత కట్ డౌన్ ఆన్ ద జంక్ ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత డైట్‌లో కూడా వాట్ షుడ్ బి ఇంక్లూడెడ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఓకే. అనమాట. సో, ఇవి మనం జనరల్‌గా చెప్తే వాళ్ళు వింటే వాళ్ళు చేస్తే వాళ్ళకి డెఫినిట్‌గా యూ హావ్ టు టేక్ ద కంట్రోల్ ఓవర్ ద డిసీజ్ అన్నమాట. హుహు. మనము దాన్ని నెత్తి మీద కూర్చునే బదులు దాన్ని కూర్చొనిచ్చే బదులు మనం కంట్రోల్ తీసుకోవాలి. మన బాడీ ఎలా ఉండాలి. ఇప్పుడు మనము ఒక ఇల్లు కడుతున్నామంటే ఏం చేస్తాము? 10 ఇయర్స్‌లో ఎలా ఉంటది? 10 ఇయర్స్ తర్వాత కూడా ఎంత స్ట్రాంగ్ ఉండాలనేది మనం ఈ రోజు నుంచే ప్లాన్ బిల్డ్ చేస్తాము. చేస్తాం. ఆ పునాది నుంచే మనం ప్లాన్ చేస్తాం. మనము ఉండే మన బాడీకి మనం అసలు శ్రద్ధనే ఇవ్వట్లేదు. హ్మ్. నిల్ ఏంటి అంటే బద్ధకం. చాలా లేజినెస్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. అమ్మ వచ్చి లేపి, "అమ్మ నీకు క్లాస్ ఉంది. అమ్మ నీకు కాలేజ్ ఉంది" అంటే కూడా లేవని పరిస్థితిలో గూడా ఉన్నారు ఆడవాళ్ళు కొంతమంది.
అసలు ఒక శ్రద్ధ లేదండి అసలు. ఎక్సర్‌సైజ్ అనేది లేదు. నిల్. ఇప్పుడు ఏదో ఒక రోజు ఫస్ట్ డే కడతారు. జిమ్‌కి కడతారు, లేకపోతే యోగాకో కడతారు. సెకండ్ డే కనిపించరు. థర్డ్ డే ఫ్రెండ్ ఎళ్తుంది. సరే నేను కూడా ఎళ్తాను. ఫోర్త్ డే ఏంటంటే కొత్త షూస్ తీసుకొచ్చినవి, కొత్త డ్రెస్సులు తీసుకొచ్చినయి అన్నీ కబోర్డ్‌లో ఎక్కడో మూలకెళ్ళిపోతాయి. ఫిఫ్త్ డే బ్యాక్ టు రొటీన్ ఇంకా. మళ్ళా బెడ్ మీద నుంచి లేవకపోవడం. దిస్ దిస్ ఈస్ ఈస్ ఆల్ టు హ్యాపెనింగ్. ద లేజీ పీపుల్. అసలు నిజంగా అదే జరుగుతుందండి. యాహ్! అదే జరుగుతుంది. అసలు పూర్వంలో ఎంత పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు. ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు డెలివరీకి వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళకి మేము నార్మల్ డెలివరీ చేసుకుంటే మంచిది అని చెప్తాము. చేసుకుంటే బావుంటది మీ ఫ్యూచర్ అని చెప్తాము. వాళ్ళకంటే ముందే పేరెంట్సే అమ్మో! మా పిల్ల ఇంత మా పాప ఇంత పెయిన్ భరించలేదు. భరించలేదండి. ఇంత చూడలేదండి. మీరేమనుకోకండి. ఇట్లా ముహూర్తం టైంకి చేసేయండి. ముహూర్తం టైంకి చేసేయండి డెలివరీ. సో దే అసలు విల్ కమ్ విత్ బేబీ డేట్ అండ్ టైమా? డేట్, టైమ్, మినిట్, సెకండ్. ఓహ్! మీరు నమ్మరు. దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓహ్ మై అండి. గాడ్! ఇంకా అది కాకుండా ఏంటి అసలు మనమెవరమండి బేబీ ఎప్పుడు రావాలి అని డిసైడ్ చేసేది. బేబీ ఎప్పుడు రావాలనుకుంటదో బేబీయే డిసైడ్ చేసుకుంటది. ఎగ్జాక్ట్‌లీ. సో, అది ఇప్పుడు అంత స్ట్రెస్ పెడితే పని చేయాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా పని చేయవు డెలివరీ అప్పుడు. ఇది ఒకరొచ్చేసేమో సిజేరియన్‌కెళ్ళమ్మా అంటారు. ఒకరొచ్చేమో నార్మల్ డెలివరీ చేసుకో అమ్మా అంటారు. ఒకరొచ్చేమో ఇట్లా కాదమ్మా బేబీకి ఇబ్బందవుతది. తర్వాత ఫ్యూచర్‌లో టైంకి పుట్టకపోతే అనేసి. హ్మ్. అసలు వివిధ రకాల లాట్ ఆఫ్ జనాలున్నారండి. కాంప్లికేషన్స్ అరౌండ్. ఇంకా మదర్ ఇన్ లా ఒకటి చెప్తది. మదర్ ఒకటి చెప్తది. ఫాదర్ ఇన్ లా ఒకటి చెప్తారు. ఫాదర్ ఒకటి చెప్తారు. సో, ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ప్రెషర్ అండి. నిజంగా. రకరకాల ప్రాబ్లమ్స్. రకరకాల ప్రాబ్లమ్స్ తోటి, రకరకాల సమస్యలతోటి చాలా ప్రెషర్ అన్నమాట. ఫ్రమ్ ద హ్మ్. ఔట్‌సైడ్ వరల్డ్. ఇగ అసలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు గూడా అండి. మీరు హ్మ్. నమ్మరు. హ్మ్. దట్ ఈస్ దేర్. ఇన్ ఒకరు ఫ్యామిలీస్ ఇన్ అండ్ ఫ్యామిలీస్ సరౌండింగ్స్. అయినా ఏదైనా కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కూడా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కమింగ్ టు ఆ టాపిక్ హ్మ్. పీసీఓడీ అనేది మనం ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం. సో, జనరల్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నప్పుడు మనం చెక్ చేసుకొని తర్వాత ఒక 2 మంత్స్ పీరియడ్ రాకపోయినా పర్వాలేదు అని అనుకోవద్దు మనం. అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్‌లో మనకి 8 టైమ్స్ అన్నా పీరియడ్ రావాలన్నమాట. ఓకే. ఓకేనా. సో, అది డాట్ ఫస్ట్‌కే రావాలి, డాట్ 15థ్‌కే రావాలి. నాకు లాస్ట్ మంత్ 15థ్‌కే వచ్చింది. 15థ్‌కే రావాలని అట్లేం లేదు. రూబెన్. 21 డేస్ నుంచి 35 డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు. హుహు. ఇన్ కేస్ 35 డేస్ తర్వాత కూడా మీకు పీరియడ్ రావలేదు అంటే, యూ హావ్ టు టేక్ ఎ మెడికేషన్ ఆర్ యూ హావ్ టు సీ ద డాక్టర్ అండ్ టేక్ ద అడ్వైస్ అన్నమాట. అచ్చా! ఎందుకంటే అంటే ఇప్పుడు ఎండోమెట్రియల్ టిష్యూ షెడ్ అవ్వాలండి మన బాడీ నుంచి. అవును. ఇప్పుడు మన బాడీలో స్వెట్ ఎట్లా షెడ్ అవుతదో ఎండోమెట్రియల్ టిష్యూ కూడా 21 డేస్ నుంచి 35 డేస్ లోపల షెడ్ అవ్వాలన్నమాట. హ్మ్. అంత గ్యాప్‌లోనే షెడ్ అవ్వాలి. హ్మ్. సో, అది షెడ్ అవ్వకుండా లోపల ఉండిపోయిందనుకోండి, అలానే డెవలప్ అయిపోయి దాంట్లో ఏంటి అంటే అపోప్టోసిస్ ఎక్కువైపోయి, తర్వాత దాంట్లో కార్సినోమా లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అచ్చా! హ్మ్. సో, చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే దట్ ఈస్ ఇంప్యూర్ బ్లడ్ దట్ హాస్ టు కమ్ ఔట్. అచ్చా! సో, దాంట్లో ఏంటి అంటే, దాంట్లో ప్రాబ్లమ్ అయ్యి, తర్వాత కార్సినోమా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, ఓహ్! దిస్ ఈస్ ఆల్సో దేర్. హుహు. సో, అంటే జనరల్‌గా పీసీఓడీ ఉన్న వాళ్ళందరికీ కార్సినోమా వస్తదని చెప్పడానికి లేదు. బట్ ద థింగ్ ఈస్ థట్ ఏంటి అంటే, దేర్ ఆర్ ఛాన్సెస్. దేర్ ఆర్ ఛాన్సెస్. ద మోర్ యూ నెగ్లెక్ట్ ఒక 6 మంత్స్‌కి, 8 మంత్స్‌కి కూడా జనరల్‌గా చాలా మంది ఏమవుతదంటే, 6 మంత్స్ కూడా రాలేదంటే, రిలాక్స్ హమ్మయ్య రాలేదు అనేసి ప్రశాంతం. అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. దట్ అవును. ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఇంకొకటి హ్మ్. పీరియడ్స్ మెన్‌స్ట్రువల్ సైకిల్ వచ్చిన తర్వాత మంత్‌కి హ్మ్. చాలా మందికి బ్లీడింగ్ అవ్వదు. బ్లడ్ బానే ఉంటుంది. హిమోగ్లోబిన్ బానే ఉంటుంది. హ్మ్. ఎందుకు బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వదు? దాని మీరన్నారు బ్లీడింగ్ ఆల్‌మోస్ట్ 80 ఎంఎల్ వరకు మనకి హ్మ్. హ్మ్. బ్లీడ్ హ్మ్. అవుతుంది ఒక హ్మ్. హ్మ్. మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో అని. సో, ఎందుకు బ్లీడింగ్ అనేది ప్రాపర్‌గా అవ్వదు? అది బేసికల్‌గా ఏంటి అంటే అండి, అంటే అందరికీ 80 ఎంఎల్ రావాలని లేదు. ఓకే. అందరికీ 60 ఎంఎల్ రావాలని లేదు. జనరల్‌గా మీకు పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 2 ప్యాడ్స్ హ్మ్. అలా సోక్ అయితే చాలు పర్ ఓకే. డే. ఓకే. సో, అలా సోక్ అయిన తర్వాత కూడా దట్ ఈస్ నార్మల్. దట్ ఈస్ నార్మల్. ఓకే. కాకపోతే ఏంటి అంటే దీంట్లో ఇంకో ట్రిక్కీ థింగ్ ఏంటి అంటే ఆలిగోమెనోరియా ఉంది అంటే దీన్ని ఆలిగోమెనోరియా అంటారనమాట. ఓకే. సో, ఏంటి అంటే మనకి బ్లీడింగ్ తక్కువ అవ్వడం వల్ల, తక్కువ రోజుల్లో అవ్వడం వల్ల మనకేంటి అంటే దీంట్లో మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి. హుహు. హార్మోనల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కమింగ్ టు పీసీఓఎస్. హ్మ్. పీసీఓఎస్ ఏంటంటే దట్ ఈస్ అ సిండ్రోమ్. ఇది ఏంటి అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు, తర్వాత ఫెర్టిలిటీలో ప్రాబ్లమ్‌తో పాటు, తర్వాత ఇమ్మెచ్యూర్ ఎగ్ డెవలప్ అవ్వడం అన్నమాట. అసలు ఎగ్గే డెవలప్ అవ్వకపోవడం. దాంతో పీసీఓడీలో, పీసీఓఎస్‌లో.
దీంతో పాటు ఏంటి అంటే పీసీఓఎస్, పీసీఓడీ ఒకటేనా లేదా డిఫరెంటా? డిఫరెంట్ అండి. ఇట్స్ పీసీఓడీ డిఫరెంట్. ఈజ్ డిసీజ్ అన్నమాట. అంటే ఓకే. యూ విల్ డయాగ్నోస్ ఇట్ బై ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి. తర్వాత అల్ట్రాసౌండ్‌లో మనకి పాలిసిస్టిక్ ఓవరీస్. పాలిసిస్టిక్ అంటే ఏంటి అంటే ఏదో సిస్ట్‌లు, నీటి బుడగలు అని చెప్తాము లేమన్ టర్మినాలజీలో. యాహ్! కానీ ఎగ్జాక్ట్‌గా చూస్తే అదేంటి అంటే ఫాలికల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఉండే వుమెన్‌లో మనకి 10-20 అంటే 10 ఈచ్ సైడ్ 10, హుహు. 10 ఫాలికల్స్ ఉండాలన్నమాట. వీళ్ళలో ఏంటి అంటే 20, 30 కూడా ఉంటాయి. కొంతమందిలో 45 కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, వీళ్ళదేంటి అంటే మనం ఆడవాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ ఎగ్స్ తోటి పుడతామన్నమాట. అవును. పుట్టినప్పుడు ఒక 10 లాక్స్ ఉంటుంది. తర్వాత మెనార్‌కి అటెండ్ అయిన తర్వాత 4-5 లాక్స్ అయిపోతుంది. తర్వాత ఎవ్రీ మంత్ 4-5 లాక్స్‌లో ఉన్నది మనకేంటి అంటే 12 ఇయర్స్‌కి కిక్ ఇన్ అయిందనుకోండి. 24 ఇయర్స్ వచ్చేసరికి ఆ 12 ఇయర్స్ గ్యాప్‌లో మనకేంటి చాలా వరకు మనకి ఎగ్స్ పోతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, మనకి ఎవ్రీ మంత్ ఎక్కువ ఎగ్స్ పోతున్నాయంటే వీళ్ళలో ఏంటి అంటే పీసీఓడీలో ఎక్కువ ఎగ్స్ రావడము, ఎక్కువ ఎగ్స్ పోవడము, తర్వాత ఈవెన్చువల్‌గా ఏంటి అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్ అన్నమాట. హుహు. అంటే ఓవరీలో అసలు ఎగ్ డెవలప్ అవ్వకపోవడం, చాలా ఓకే. తక్కువ ఉండడం అట్లా ప్రాబ్లమ్ అవుతదన్నమాట. ఓకే. సో, వీళ్ళలో ఏంటి అంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనము డయాగ్నోస్ చేసి, హుహు. మనము ఆ డిసీజ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. వీళ్ళలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఫెర్టిలిటీ అండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ. హుహు. తర్వాత ఫ్యూచర్ సమస్యలు ఏంటి అంటే, నేనన్నట్టుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటుంటుందన్నమాట. ఓకే. వీళ్ళలో చాలా మందికి ఫ్యూచర్‌లో డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. హుహు. తర్వాత యాస్ ఐ సెడ్ ఎండోమెట్రియల్ కార్సినోమా. ద మోర్ యూ నెగ్లెక్ట్ యువర్ డేట్ అండ్ యువర్ టైమ్, ద మోర్ దేర్ ఇస్ టెండెన్సీ ఫర్ ఎండోమెట్రియల్ కార్సినోమా కూడా. ఈ మధ్య ఇంకా చాలా తర్వాత ఎక్కువ పెరుగుతుంది. తర్వాత వాళ్ళలో ఏంటంటే కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా ఎక్కువుంటుంది. హుహు. ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి. తర్వాత బీపీ రావడం, షుగర్ రావడము ఇవన్నీ సమస్యలనమాట. ఓకే. అంతా హార్మోన్సే అండి. హార్మోనల్ ఇంబాలెన్స్ అంతా వల్లనే ఈ గేమ్ హార్మోన్స్. అంతా గేమ్ ఉంటుంది. అంతా ఇట్ ఇస్ ప్యూర్‌లీ గేమ్ అన్నమాట. ఆ గేమ్‌కి మీరు చెక్‌మేట్ చెప్పకపోతే రైట్ టైమ్‌లో రైట్ డిసిషన్ తీసుకొని మీరు ప్రయారిటైజ్ చేయకపోతే మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా సో, ఉంటాయన్నమాట. ఇలాంటి వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? సో, హౌ షుడ్ బి ఎ వుమన్ లైఫ్ స్టైల్? బేసికల్‌గా చెప్పాలి అంటే అండి వుమెన్ హాస్ 4 రెస్పాన్సిబిలిటీస్. హ్మ్. చెప్పాలి అంటే ప్రొఫెషనల్‌గా ఒకటి, యాహ్! పర్సనల్‌గా ఒకటి, యాహ్! ఫ్యామిలీ ఒకటి. యాహ్! తర్వాత ఇంకొకటి మేజర్ ఏంటంటే సోషల్. ఓకే. సోషల్. ట్రూ. సోషల్‌గా గూడా దే హావ్ టు బి దే యాక్టివ్ అన్నమాట. హావ్ టు బి. సో, 4 థింగ్స్‌ని బ్యాలెన్స్ చేయడం అంటే యాక్చువల్లీ వుమెన్ ఆర్ బోర్న్ స్ట్రాంగ్ అండి. హ్మ్. ఫస్ట్ దే హావ్ టు బిలీవ్ ఇన్ దెమ్‌సెల్వ్స్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు నేనెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారనుకోండి. హ్మ్. జస్ట్ న్యూ బోర్న్ బేబీ. హ్మ్. అది ఒకవేళ సెవెంత్ మంత్‌లో పుట్టారు. సెవెంత్ మంత్‌లో బేబీ బాయ్ పుట్టారు. సెవెంత్ మంత్‌లో బేబీ గర్ల్ పుట్టింది. బేబీ గర్ల్‌ని చూసి మేము రిలాక్స్ అవుతాం. హుహు. ఎందుకంటే షీ ఈస్ ఎ బోర్న్ వారియర్. హ్మ్. ఆడవాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. హుహు. సో, కానీ ఈ హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల, ఈ ప్రెషర్ వల్ల, దాని తర్వాత కొంచెం ఎక్కడో దే లూజ్ దేర్ స్ట్రాంగ్‌నెస్ అన్నమాట. సమ్ ఆర్ ద అదర్ ఇంపాక్ట్ ఉంటుందండి డెఫినెట్‌గా. హ్మ్. సో, దానివల్ల ఆ స్ట్రాంగ్‌నెస్ లూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, వాళ్ళు కూడా ఏంటంటే దే స్టార్ట్ సెల్ఫ్ డౌటింగ్. ఓకే. అట్లా చేయడం అనేది తప్పు నేనంటాను. ఆ! సో, అది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఏజొచ్చే వరకు యూ హావ్ టు నాట్ టేక్ ఎవ్రీథింగ్ టు యువర్ హెడ్. హ్మ్. ఓకేనా? మీరు ఎక్కడ ఎలర్ట్ అవ్వాలి, ఎక్కడ ప్రయారిటైజ్ చేయాలి, ఎక్కడ మీరు అనేది యూ హావ్ టు డ్రా ఎ లైన్ అనేది మీకు తెలియాలి. హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్. ఒక పర్సన్‌తో ఉన్నా కానీ డ్రా ఎ లైన్. యాహ్! ఏంటంటే ఇంతవరకే. నీ చనువైనా కానీ, నీ మంచితనమైనా కానీ, నీదేదైనా కానీ అంతవరకే. ఓకే. నువ్వు ఎంత క్లోజ్ ఉన్నా కానీ, యూ హావ్ టు నాట్ రివీల్ ఎవ్రీథింగ్. దేర్ ఈస్ యాహ్! నథింగ్ యాహ్! నీడెడ్ లైక్ థట్. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటేంటి అంటే యూ హావ్ టు నాట్ బిలీవ్ థట్ దిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ టు మీ. నాకే ఎందుకవుతుంది ఇదంతా? వేరే వాళ్ళకేమవుతది? వేరే వాళ్ళు అంతా బావున్నారు. డోంట్ స్టార్ట్ కంపేరింగ్. ఓకే. ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అందరిది చాలా డిఫరెంట్ అండి. మనం బయట ఒకలాగా ఉంటాము, ఇంట్లో ఒకలాగా ఉంటాము, కెమెరా ముందు ఒకలాగా ఉంటాము, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటాము. సో, ఇట్ ఈస్ ఆల్ డిఫరెంట్. పేరెంట్స్‌తో ఒకలాగా ఉంటాము, ఇన్‌లాస్‌తో ఒకలాగా ఉంటాము. ఒక మనిషి మాత్రమే మనం అలా చేయగలుగుతాము. యూ ట్రూ. కెనాట్ టోటలీ బీ లైక్ హౌ వి వాంట్ టు బి. హ్మ్. అలా అని చెప్పేసి మన హెల్త్ ప్రయారిటైజ్ చేయకుండా, మనం ఎక్సర్సైజ్ చేయకుండా, మనం చెక్‌మేట్ పెట్టకుండా, మనం తీసుకునేదంతా కూడా చూసుకోకుండా ఉంటే మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నమాట. ఓకే. అవాయిడ్ ద అవాయిడబుల్స్. స్మోకింగ్, ఆల్కహాల్ వాళ్ళు చూసి వీళ్ళు, వీళ్ళు చూసి వాళ్ళు చేయడం ఇదంతా అనవసరం అండి. ఈ యాహ్! స్మోకింగ్, ఈ ఆల్కహాల్, తర్వాత అడల్టరేటెడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ డేంజర్స్ అన్నమాట. వాటెవర్ యూ ఆర్ డూయింగ్ యూ ఆర్ హార్మింగ్ సో యువర్ బాడీ. అక్కడ రాసుంటది. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అయినా గాని తాగుతారు.